మోకరించాలి మోకరించాలి. ప్రార్థన చేద్దాం. కృపాప్రేంగల తండ్రి, నిజంగల దేవాన్ని బంగారు పదార్థాలను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ జ్ఞాపకం చేస్తుంది వారం అంతా కూడా ప్రభావం మీకు కాపాడు భద్రపరిచినారు ప్రభావం మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా నీ సన్నిధి, నీ కాపుదల, నీ అపారమైన ప్రేమను బట్టి, మీ కృప, మీ దయను బట్టి దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యొక్క ప్రభుదినంలో ప్రభావం యొక్క సమయంలో ఈ సన్నిధికి మీ ఇంటికి తీసుకుని వచ్చినందుకే ప్రభావ నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభావ, మీ కృప చూపించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం పాడే పాటలలో తోడుకోండి ప్రభావ, కథ ద్వారా మీరు మాట్లాడాలి ప్రభావ. చిన్న బిడ్డలైన వారు అల్లరి చేయకుండా నీ సన్నిధిలో భయం భక్తి కలిగి నేను ఉండడానికి మీరు కృప చూపించి సహాయపడమని మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఏ స్నామంలో ప్రార్థించాలి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఎక్కడ పోదు నిన్నేంటి పోదు యాడే పోదు అసలు. సరే చర్చి కాడ అట్లే మనసు లేదా లోపల బయట వెళ్ళా చూడ అసలు కోతులు రోడ్డు మీదకి వెళ్తుంది. ఒక పాట పాడదాము. పాట పాడమంటే కథ చెప్తాను. బైబిల్ ఉందా అందరి దగ్గర? బైబిల్ ఉందా? నువ్వు బైబిల్ ఇది పెట్టు బైబిల్ పాట పాడదాం. భలే భలే మాట భలే భలే మాట బాలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ఏం చెప్పా మీకు? అలా చేసి బిస్కెట్ తిన్నాను అన్నాను చెప్పిన బిడ్డ సరికొచ్చు జరగరా. నువ్వు మైక్ కాడ తగ్గుతున్నావు కదా, అక్కడ మైక్ కాడ తగ్గుతున్నావు. మైక్ సేవలు వస్తుంది, నువ్వు మైక్ కాడ తగ్గుతున్నావు. అర్థం కావట్లేదా మైక్ ఉందని? నువ్వేంది డెవలప్ పడుతున్నావు అంకుల్ వాకింగ్ వస్తుంటే చూసినా ఇదేంది ఏంది అంకుల్ వాకింగ్ చెప్తే డెవలప్ పడుతుందా? గుర్తుందా అసలు? ఏ పాట వచ్చి మీకు? లేచి నిలిచిన పాడండి. ఒక్క పాట పాడితే వాళ్ళు కథ చెప్పండి. పాడండి. చిన్నారు ఇంకా నీకు వచ్చా?
ఏమి కూడా అది పప్పు రుద్దేది మొదలు పెట్టేసి ఆడుకుంటుంది కాదు. మందిరా జరగట జరగట జర్ర బిడ్డగా జరగండి జరుగు ఇంకా జరగాలి జరుగు జరగాలి ఇంకా జరగాలి. చేతులు కట్టుకోండి అందరూ అందరు చేతులు కట్టుకోండి అందరు చేతులు కట్టుకో. కథ వింది పోయిన వారం ఏం కథ చెప్పాను చెప్పండి. లేదా అది పప్పు నాలుగేళ్ళు రాదు కదా తక్కువ నాలుగేళ్ళు తక్కువ వస్తే తర్వాత బిస్కెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాడ్ చూపించారు కదా నీకు. వెయ్యక ఒకటి వేసి ఉంటుంది వస్తుంది. మేము కర్ర తీసుకురా ఒకటే కూర్చుంటాడు. అదే ఉరికి కూర్చుంటాడా? కరెంట్ లేదు. పోయిన వారం ఇంకా తిన్నాం మనం. కథ ఏంది పోయిన వారం? ఏం చెప్పండి? క్షమింపబడుట కదా. ఏం చేయబడుట? క్షమించబడుట. క్షమింపబడుటకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఏ మార్గం అది? ఇక్కడ కథ వినాలి. దేవుడు మన పాపములు క్షమింపబడటానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఏంది అది? చెప్పాను నేను, కథ కూడా చెప్పాను. ఏం చేశాడు దేవుడు? వెరీ గుడ్. ఏమంట? దేవుడు మన పాపములు క్షమించబడటానికి, మన పాపములు ఒప్పుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలంట? యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు కదా. అది మనం పోయిన వారము చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మన కథ ఏంటంటే మారు మనసు పొందుట అయింది. మారు మనసు ఎలాగ పొందుతాం? మారు మనసు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే మన అంతటా మనమే మన పాపములు ఏం చేయాలి? మన పాపములు మనమే ఒప్పుకోవాలి. మనకు మురికైంది అనుకోండి, మన కాళ్ళకు మురికైంది, మమ్మీ కడుక్కుంటూ పోయిదా? డాడీ కడుక్కుంటూ పోయిద్దా? ఏం చేయాలి అంటే మనకున్న మురికిని మనమే ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి కదా. మనమే కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడే మన కాళ్ళ కంటిన మురికి లేదా మన చేతులు కంటిన ఏం చేయాలా? జరుగు. ఏం చేయాలంటే మనకు అంటిన మురికిని మనమే ఏం చేయాలా? కడుక్కోవాలా. అర్థమైందా?
ఏం చేయాలి? పాట పాడాలి. మనం ఏం చేయాలంటే మనకు అంటిన మురికిని మనమే కడుక్కునే వాళ్ళుగా ఉండాలా. మనకు తెలుసు కదా మనం ఏం చేయాలో ఏం చేయాలో తెలుసా తెలీదా? మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే మనం ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. రెండోది ఏం చేయకూడదు? అబద్ధము చెప్పకూడదు. మూడోది మోసము చేయకూడదు. నాలుగోది ఇంకేం చేయకూడదు? మనం చెడు మాటలు మాట్లాడటం, చెడు సంబంధమైన వాటిని చూడటం, అవన్నీ ఏం చేయకూడదు? మనం చేయకూడదు. మన చెడు వాటిని మనం ఏం చేయకూడదు? చూడకూడదు. చెడు సాహసం ఏం చేయకూడదు? చేయకూడదు. అవన్నీ కూడా చేయటం ద్వారా దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఇష్టము లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అవన్నీ మనను చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరు? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులముగా ఉండాలి. మనం పరిశుద్ధులముగా ఉండాలంటే ఏం చేయాలా? సరిపుచారా సైలెంట్ కూర్చోాలి. ఏం చేయాలా? మనము ఎలా ఉండాలంటే సరైన విధానంలో మనము చూసారమ్మా, అలా చేస్తున్న వాక్యం చెప్తున్నామా? చూసారు. మనం ఎలా ఉండాలంటే సరైన విధానంలో మనము ఉండాలి. దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించాలి. దేవుని ఆజ్ఞకు మనము లోబడి విధేయులముగా జీవించాలి. అలాగ జీవించినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మన పాపములను ఏం చేస్తాడు? మన పాపములను క్షమించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపములు మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలా. యేసయ్య నేను పాపిని, యేసయ్య నా పాపాలు క్షమించేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా, నాకేం కావాలంటే మారు మనసు దయచే ప్రభా అని అడగాల. ఏం అడగాల? మారు మనసు దయచే ప్రభా అని. మారు మనసు అంటే ఏంది? మారు మనసు అంటే ఏంది? దొంగతనం చేస్తున్నాం అంటే ఏం చేయకూడదు? మరి ఎప్పుడు కూడా దాన్ని చేయకూడదు. అర్థమైందా? అదే మారు మనసు. అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, మనం రోజు ఆ మమ్మీకి లేదా మన ఫ్రెండ్స్కి స్కూల్లో చెప్తున్నాం అనుకోండి, అవి మనం ఎప్పుడైతే దేశప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకున్నామో అప్పటి నుంచి మనం ఏం చేయకూడదు? ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. అర్థమైందా? మనం ఏదైనా చెడు మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే దేశీ దగ్గర వేస్తే పాపను ఒప్పుకున్నప్పుడు మరొకసారి ఏం చేయకూడదు? మరి ఎప్పుడు కూడా చెడు మాటలు మాట్లాడడం అలాంటివి చేయకూడదు. దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే మారు మనసు. యేసయ్య ఈ రోజు నుంచి నేను ఇప్పటి వరకు నేను లోకంలో జీవించాను, యేసయ్య పాపంలో జీవించాను, నా పాపములు క్షమించేసేయ, నా పాపములు తీసివేసేయ, నా పాపములు రక్తంతో కడుగేసేయ అంటే ఆయన ఏం చేస్తాడు? దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మన పాపములు క్షమించి మనకు ఏం చేస్తాడంటే మన పాపములు అన్ని కూడా తుడిచివేస్తాడు. ఏం చేస్తాడు? మన పాపములన్నీ కూడా ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. దేంతో తుడిచివేస్తాడంటే ఏం చేస్తాడంట? యేసయ్య రక్తంతో మన పాపములను తుడిచివేస్తాడు. ఇక్కడ రాయబడింది చూడండి. ఏం రాయబడింది? మీ పాపములు తుడిచివేయబడును నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఏం నుంచి తిరగాలంట? మారు మనసు నుండి తిరగాలంట. ఎవరి వైపు తిరగాల? మనం ఇప్పటి వరకు ఎవరిని చూసాము అంటే లోకాన్ని చూసాము, లోకంలో ఉన్నాము కదా. అలా ఎవరి మాట వింటూ వచ్చినాం? మనము సాతాను మాట వింటూ వచ్చి. ఇప్పటి నుంచి ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలా. యేసయ్య చెప్పింది చెయ్యాలా. యేసయ్య మాట వినాలి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడండి? మీ పాపములన్నీ కూడా తుడిచివేయబడును మీ నిమిత్తము. మనం ఏం చేయాలంటే మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన కొరకు యేసుప్రభు ఏం చేశాడంటే తన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవుడు ఏం చేశాడంట? ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు.
మనం చేతులతో చేసిన పాపాన్ని చేతులు కొట్టించుకున్నాడు. తల చేతితో చేసిన పాపానికి తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళకి ఏం కొట్టబడి? మేకులు కొట్టబడి. ఆయన రక్తం అంతా కూడా ఎవరి కొరకు కార్చినాడంటే నీ కొరకు నా కొరకు కార్చినాడు. అందుకే ఈ వాక్యంలో రాయబడింది, మన పాపమును మనం ఒప్పుకునేటలా ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. కనుకనే మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలా. ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మరి అన్నాడు కూడా అలాంటి పాపం మనము చేయకూడదు. కంటితో ఏం చెప్పండి, పలకండి. మీ పాపములు తుడిచివేయండి. మారు మనసు నుండి తిరుగుడి. ప్రార్థన చేసుకున్న గురించి ఏమంట? మన మారు మనసు నుండి ఏం చేయాలంట? ఎవరు ప్రార్థన చేయమంటే యేసు వైపు తిరగాల. ఎందుకంటే తర్వాత చెప్పు మా కంటితో పలకండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపుతున్నట్టు మీ పాపములు తుడిచివేయబడును. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 20వ వచనము. మోకరించండి. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, ఇంతవరకు కూడా మనతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, రక్షణ తెచ్చండి, మారు మనసు తెచ్చండి, పాప క్షమాపణ నింపండి, భయభక్తులు బిడ్డలుగా మీ యొక్క మార్గంలో వారిని నడిపించండి. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.